హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో తెలంగాణ ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి టాపిక్ సంబంధించి తెలంగాణకు నీటికి కేటాయింపులో జరిగినటువంటి అన్యాయము అనేటువంటి సబ్ టాపిక్ సంబంధించి అనాలిసిస్ చూడడం జరుగుతుంది. సో దీనికన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద మనకు 3 వీడియోస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తారన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఇప్పటి వరకు 8 ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో 2017లో మహానది ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1 సరైనది, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేయడానికి అవకాశంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకు రాజ్యాంగంలో 262 ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో దీన్ని బేస్ చేసుకొని మనకు నదీ జలాల వివాదాల చట్టం కావచ్చు, అదేవిధంగా రివర్స్ బోర్డ్ యాక్ట్ మనకు 1956లో వచ్చిందండి. 1956 సంవత్సరంలో రివర్స్ బోర్డ్ యాక్ట్ వచ్చింది. అదేవిధంగా నదీ జలాల వివాదాల చట్టం కూడా మనకు 1956లో వచ్చింది. సో ఇది చూసుకోండి. ఇప్పటి వరకు 8 ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకి ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి ట్రిబ్యునల్స్ వచ్చేసి 9, కాకపోతే నదులు వచ్చేసి 8 అండి. సో మనకు కృష్ణా నదికి 2 ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. బచావత్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఉంటుంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని ఉంటుంది. సో ఓవరాల్గా మనకు ఉన్నటువంటి ట్రిబ్యునల్స్ వచ్చేసి 9, కాకపోతే నదులు అంటే మాత్రం 8 నదులు మాత్రమే వస్తాయండి. ఎందుకంటే మనకు కృష్ణా నదికి 2 ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చింది 8 ట్రిబ్యునల్స్ అన్నాడు, కాకపోతే ఉన్న ట్రిబ్యునల్స్ మాత్రం 9గా గుర్తుంచుకోండి. 2017లో మహానది ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. సో మహానదికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ వచ్చేసి మనకు 2018లో ఏర్పాటు చేశారు. సో 2018లో చివరిసారిగా ఏర్పాటు చేయబడినటువంటి ట్రిబ్యునల్ వచ్చేసి మహానది ట్రిబ్యునల్గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనం ఒకసారి ట్రిబ్యునల్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 1969లో మనకు 3 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. 1969లో మనకు 3 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి కృష్ణా నది మీద ఏర్పాటు చేయడం జరిగింది, రెండోది వచ్చేసి గోదావరి నది మీద, నెక్స్ట్ వచ్చేసి నర్మదా నది మీద. సో ఈ 3 ట్రిబ్యునల్స్ని మనకు 1969 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ అనేటువంటిది 4 రాష్ట్రాలకు పరిగణలోకి తీసుకోవడం జరిగిందండి. కృష్ణానదికి సంబంధించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సో ఈ 4 కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అనేటువంటి వాటికి సంబంధించి నీటి పంపకాలు అనేటువంటిది కృష్ణానది విషయంలో చేయడం జరిగింది. అదే గోదావరికి సంబంధించి చూసుకున్నట్లయితే కృష్ణానదిలో ఉన్నటువంటి 4 రాష్ట్రాలతో పాటు అదనంగా 2 రాష్ట్రాలు ఉంటాయి. అవి 2 రాష్ట్రాలు గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సో మహారాష్ట్ర వస్తుంది, తెలంగాణ వస్తుంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అదనంగా వచ్చేటువంటిది మధ్యప్రదేశ్, ఒడిస్సా. సో ఇవన్నీ కూడా మనం గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్లో పంపకాలకు సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నర్మదా నదికి సంబంధించి చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ ఉంటుంది, గుజరాత్ ఉంటుంది, అదేవిధంగా మనకు మహారాష్ట్ర ఉంటుంది, అదేవిధంగా రాజస్థాన్ ఉంటుంది. అంటే నర్మదా నదికి సంబంధించి 4 రాష్ట్రాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు నర్మదా నది జన్మించేటువంటి ప్రదేశం మధ్యప్రదేశ్ కాబట్టి అది ప్రవహించేటువంటి పరివాహక ప్రాంతం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ 4 రాష్ట్రాలలో మనకు నర్మదా నదికి సంబంధించి దానికి సంబంధించి చేయడం జరిగింది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే అదేవిధంగా మిగతా వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే 1986 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి ట్రిబ్యునల్ వచ్చేసి మనకు రావి బియాస్ నది మీద ఏర్పాటు చేయడం జరిగిందండి. రావి మరియు బియాస్ నదికి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. సో ఇందులో మనకు రావి బియాస్ నదికి సంబంధించి మనకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల మధ్య నీటి పంపకాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 1990 సంవత్సరంలో కావేరీ నదికి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. కావేరీ నదికి సంబంధించి. సో కావేరీ నదికి సంబంధించినటువంటి వాటర్ని మనకు కర్ణాటక, కేరళ, తమిళనాడు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి మధ్య బైఫర్గేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 2010లో మనకు ఏర్పాటు చేయబడినటువంటి ట్రిబ్యునల్ వచ్చేసి 2 ఉన్నాయండి. ఒకటి వచ్చేసి వంశధార నది, ఇంకోటి వచ్చేసి మాండవి నది. సో వంశధార నదికి సంబంధించినటువంటి వాటర్ని మనకు ఆంధ్రప్రదేశ్కి మరియు ఒడిస్సాకి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మాండవి నదికి సంబంధించినటువంటి వాటర్ని మనకు గోవా రాష్ట్రానికి, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి, నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రానికి నీటి పంపకాలు చేయడం జరిగింది. సో చూసుకున్నట్లయితే 2010లో మనకు 2 ఏర్పడ్డాయి. ఒకటి వచ్చేసి వంశధార నది, దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అదేవిధంగా మాండవి నదికి సంబంధించి గోవా, కర్ణాటక, మహారాష్ట్ర. సో ఇవన్నీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు 2004లో ఏర్పాటు చేయబడినటువంటిది
2004లో మనకు కృష్ణానదికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ రెండోది ఏర్పాటు చేశారు. మన కృష్ణానదికి సంబంధించినటువంటి ఫస్ట్ ట్రిబ్యునల్ వచ్చేసి 1969లో ఏర్పాటు చేశారు. సో మనకు రెండవ ట్రిబ్యునల్ వచ్చేసి 2004లో కృష్ణానదికి సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో కూడా మనకు దీన్ని బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 4 రాష్ట్రాలకు సంబంధించి జలాలకు సంబంధించి పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చివరిసారిగా ఏర్పడినటువంటి కమిషన్ వచ్చేసి ట్రిబ్యునల్ వచ్చేసి మనకు మహానది ట్రిబ్యునల్ అండి. సో ఇది మనకు 2018లో వచ్చిందండి. 2018లో మనకు మహానది ట్రిబ్యునల్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా రాష్ట్రాలకి నీటి పంపకాలు చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనకు ఉన్నటువంటి స్టేట్మెంట్లో 1 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మరోసారి దీనికి సంబంధించిన ట్రిబ్యునల్స్ వాటికి సంబంధించి చెప్తాను చూడండి. 1969లో మనకు వచ్చినటువంటిది కృష్ణానదికి సంబంధించిన ట్రిబ్యునల్, గోదావరి ట్రిబ్యునల్, నర్మదా ట్రిబ్యునల్. అదేవిధంగా 1986లో మనకు వచ్చింది రావి బియాస్ ట్రిబ్యునల్. అదేవిధంగా మనకు 1990లో కావేరీ ట్రిబ్యునల్. 2010లో వచ్చినటువంటిది వంశధార మాండవి. అదేవిధంగా 2004లో వచ్చినటువంటిది కృష్ణానది. అదేవిధంగా మనకు 2018లో వచ్చినటువంటిది మహానది. సో మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి ట్రిబ్యునల్స్ వచ్చేసి 9. నదులు అంటే మాత్రం 8 ట్రిబ్యునల్స్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రీసెంట్గా ఏర్పాటు చేయబడినటువంటి ట్రిబ్యునల్ వచ్చేసి మహానది ట్రిబ్యునల్. సో ఇక్కడ నుంచి మనం ఎలాంటి క్వశ్చన్ వచ్చినా దీని నుంచి చేసేటువంటి అవకాశం ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. కృష్ణానది పైన 10 ఏప్రిల్ 1969 బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిపై 75% డిపెండబిలిటీని పరిగణలోకి తీసుకుందన్నాడు. 3 వచ్చేసి బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిని 10 ప్రధాన ఉపభాగాలుగా విభజించింది. ఫోర్త్ స్టేట్మెంట్లో బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిపై 2001 మే 31 వరకు పునఃసమీక్ష జరపరాదు అని పేర్కొంది. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 1, 3, 4 సరైనవి, సి వచ్చేసి 2, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవిగా ఇచ్చాడు అండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో కృష్ణానదికి సంబంధించి దానిపైన 10 ఏప్రిల్ 1969లో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ 1 అనేటువంటి కరెక్ట్ అవుతుందండి. సో బచావత్ అధ్యక్షతన అదేవిధంగా 3 సభ్యులతో మనకు బచావత్ ట్రిబ్యునల్ని 1969 ఏప్రిల్ 10న ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి 3 సభ్యులు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. మనకు వచ్చేటువంటి మొదటి వ్యక్తి శంషేర్ బహదూర్ ఉంటాడు. సెకండ్ వ్యక్తి వచ్చేసి మనకు డిఎం బండారి ఉంటాడు. థర్డ్ వ్యక్తి వచ్చేసి మనకు డిఎన్ సేన్ ఉంటాడు. సో 3 వ్యక్తులు మనం చూసుకోవాల్సి ఉంటుందండి. శంషేర్ బహదూర్, డిఎం బండారి, డిఎన్ సేన్ అనేటువంటి 3 వ్యక్తులు. అదేవిధంగా మనకు చైర్మన్గా బచావత్ గారు ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కార్యదర్శిగా వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు ఆర్పి మార్వాహి అని ఉంటాడండి. ఆర్పి మార్వాహా అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ దీనికి సంబంధించి మనకు కార్యదర్శిగా ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తొలి తీర్పు ఎప్పుడు వచ్చారని చూసుకున్నట్లయితే మనకు 1973. సో 1973 డిసెంబర్ 24వ తారీఖు నాడు దీనికి సంబంధించి తొలి తీర్పు ఇవ్వడం జరిగింది. 1973 డిసెంబర్ 24న తొలి తీర్పు ఇస్తే దాని యొక్క తుది తీర్పు వచ్చేసి మనకు 1976 చివరిగా ఇచ్చినటువంటి తీర్పు వచ్చేసి మనకు 1976లో మే 27వ తారీఖున దీనికి సంబంధించి తుది తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు డాటా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. బచావత్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి సభ్యులు వచ్చేసి మనకు 3 సభ్యులు శంషేర్ బహదూర్, డిఎం బండారి, డిఎన్ సేన్. కార్యదర్శి వచ్చేసి ఆర్పి మార్వాహా. తొలి తీర్పు వచ్చేసి 1973 డిసెంబర్ 24, తుది తీర్పు వచ్చేసి 1976 మే 27. సో ఇదంతా కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే బచావత్ ట్రిబ్యునల్ పైన కృష్ణానది 75% డిపెండబిలిటీని పరిగణలోకి తీసుకుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మన కృష్ణానది మీద ఉన్నటువంటి వాటర్కి సంబంధించి నీటి పంపకాలు చేసేటువంటి సందర్భంలో ఉన్నటువంటి వాటర్లో కేవలం 75% మాత్రమే నీటి లభ్యత. సో డిపెండబిలిటీ అంటే ఏంటంటే మనం నీటి లభ్యతను పరిగణలోకి తీసుకొని సో దానికి సంబంధించి నీటి పంపకాలు చేయడం జరిగింది. అంటే 100% ఎప్పటికి కూడా మనం తీసుకోలేమండి. ఒక సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండొచ్చు, ఒక సంవత్సరం వర్షాలు తక్కువగా ఉండొచ్చు. ఓవరాల్గా 75% డిపెండబిలిటీని ఆధారంగా చేసుకొని నీటి పంపకాలు చేయడం జరిగింది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిని 10 ప్రధాన ఉపభాగాలుగా విభజించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు బచావత్ ట్రిబ్యునల్ వచ్చేసి కృష్ణానదిని 12 ఉపవిభాగాలుగా గుర్తించడం జరిగింది. 12 ఉపవిభాగాలుగా గుర్తించడం జరిగింది. సో ఈ ఉపవిభాగాలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఒకసారి చెప్తాను చూడండి. కృష్ణానదికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉపవిభాగాలు వచ్చేసి మనకు 12 ఉపవిభాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎగువ కృష్ణ, రెండోది వచ్చేసి దిగువ కృష్ణ, మూడోది వచ్చేసి మధ్య కృష్ణ. సో కృష్ణానదికి సంబంధించి 3 విభాగాలు చేయడం జరిగింది. ఎగువ కృష్ణ, దిగువ కృష్ణ, మధ్య కృష్ణ. తర్వాత వచ్చేసి మనకు దాని యొక్క ఉపనదులైనటువంటి ఘంటప్రభ, అదేవిధంగా మలప్రభ, అదేవిధంగా వేదావతి, అదేవిధంగా మనకు తుంగభద్ర, నెక్స్ట్ వచ్చేసి మూసి, తర్వాత పాలేరు, నెక్స్ట్ వచ్చేసి మున్నేరు, తర్వాత ఎగువ భీమ, నెక్స్ట్ వచ్చేసి దిగువ భీమా. సో ఇవన్నీ కూడా మనకు 12 ఉప ప్రధాన విభాగాలుగా బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదికి సంబంధించి బైఫర్గేషన్ అంటే దాని యొక్క విభాగాలుగా విభజించడం జరిగింది. సో ఓవరాల్గా మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఒకసారి మరోసారి చెప్తాను చూడండి. ఎగువ కృష్ణ, దిగువ కృష్ణ, మధ్య కృష్ణ, ఘంటప్రభ, మలప్రభ, వేదావతి, తుంగభద్ర, మూసి, పాలేరు, మున్నేరు, ఎగువ భీమ, దిగువ భీమ. సో ఇది చూసుకోండి. అదేవిధంగా
బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానది పైన తన యొక్క తీర్పు వచ్చేసి 2001 మే 31 వరకు పునఃసమీక్ష జరపరాదు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఇయర్ మాత్రమే రాంగ్గా ఇచ్చాడు. సో 2001 కాదు, ఇది 2000 వరకు మాత్రమే. సో 2000 మే 31 వరకు దీనికి సంబంధించి పునఃసమీక్ష జరపరాదు అని చెప్పేసి తన యొక్క తీర్పులో పేర్కొనడం జరిగింది. సో ఓవరాల్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 1, 2 మాత్రమే సరైనవి కాబట్టి దీనికి సంబంధించి ఆప్షన్ డి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇదంతా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానది మీదకి సంబంధించి 1969 ఏప్రిల్ 10న ఏర్పాటు చేస్తే తన యొక్క తుది తీర్పు వచ్చేసి మనకు 1976 మే 27న ఇస్తే దానికి సంబంధించి 2000 మే 31 వరకు పునఃసమీక్ష జరపరాదు అని చెప్పేసి తన యొక్క తీర్పులో పేర్కొనడం జరిగింది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాలలో అని చెప్పేసి తీసుకోండి. కృష్ణా జలాల్లో రాష్ట్రాల వాటా అని చెప్పేసి ఇచ్చాడు. రాష్ట్రము, నికర జలాలు, మిగులు జలాలు టీఎంసీలలో అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి మనకు మహారాష్ట్ర, 2 వచ్చేసి కర్ణాటక, 3 వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు. ఏ వచ్చేసి 811 టీఎంసీలు, బి 734, సి వచ్చేసి 565 టీఎంసీలు, ఏ వచ్చేసి 1A 2B 3C, బిలో 1C 2B 3A, సిలో 1A 2C 3B, డిలో 1C 2A 3B అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానది మీద సంబంధించి 3 రాష్ట్రాలకు అప్పుడు పంపిణీ చేయడం జరిగింది. మనకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ 1969లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉండడం వల్ల ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి నీటి పంపకాలు చేయడం జరిగింది. సో మనకు మహారాష్ట్రకు సంబంధించి నీటి పంపకాల విషయంలో చూసుకున్నట్లయితే మనకు 565 టీఎంసీలు అండి. సో 565 టీఎంసీల నీటిని సో మహారాష్ట్రకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి చూసుకున్నట్లయితే 784 అని రావాలండి ఇక్కడ. సో ఇక్కడ 784 టీఎంసీలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే 811 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది. 811 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది. సో ఓవరాల్గా ఇది పరిగణలోకి తీసుకున్నటువంటి నీరు వచ్చేసి మనకు 2130 టీఎంసీల నీటిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. 75% డిపెండబిలిటీ ఆధారంగా సో ఉన్నటువంటి నీటిలో 2130 టీఎంసీల వాటర్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో ఇదంతా మనం యాడ్ చేస్తే మనకు 2130 టీఎంసీలు వస్తుందండి. సో దీని ప్రకారం 1C అవుతుంది, 2B అవుతుంది, 3A అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు నికర జలాలు అనేటువంటిది ఏంటంటే మనకు 75% అనేటువంటిది నికర జలాల కింద తీసుకోవాల్సి ఉంటుంది. సో మిగులు జలాలు అనేటువంటిది ఏంటంటే ఈ 75% కాగా మిగిలినటువంటి జలాలనే మనం మిగులు జలాలుగా ఉంటుందండి. సో మనకు ట్రిబ్యునల్ మాత్రం పరిగణలోకి తీసుకునేది ఎక్కువగా మనకు నికర జలాలను పరిగణలోకి తీసుకుంటుంది. మిగులు జలాలను మనకు ఏంటంటే ఒక సంవత్సరంలో వచ్చినటువంటి వర్షం ఆధారంగా మిగులు జలాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. సో మహారాష్ట్రకు సంబంధించి చూసుకున్నట్లయితే సో ఈ 565 టీఎంసీలలో ఇక్కడ 585 అని తీసుకోండి. మహారాష్ట్రకు సంబంధించి 585 అని చెప్పేసి తీసుకోండి. సో మహారాష్ట్రకు ఉన్నటువంటి 585 టీఎంసీలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 560 టీఎంసీలు వచ్చేసి నికర జలాల కింద ఉంటుంది. మిగులు జలాల కింద మనకు 25 టీఎంసీలు ఉంటుందండి. సో ఈ రెండు కలిపితే మనకు 585 టీఎంసీలు మహారాష్ట్రకు సంబంధించి కేటాయింపు. అదేవిధంగా మనకు కర్ణాటకకు సంబంధించి చూసుకున్నట్లయితే 700 టీఎంసీలు వచ్చేసి నికర జలాల కింద ఉంటుంది. మిగులు జలాల కింద మనకు 84 టీఎంసీలు ఉంటుందండి. ఓవరాల్గా మనకు 784 టీఎంసీలు వచ్చేసి కర్ణాటక కేటాయించడం జరిగింది. అందులో మనకు నికర జలాలు 700 అయితే మిగులు జలాలు 84 టీఎంసీలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకు 800 టీఎంసీలు వచ్చేసి మనకు నికర జలాలుగా కేటాయిస్తే మనకు కేవలం 11 టీఎంసీలు మాత్రమే మిగులు జలాల కింద గుర్తించడం జరిగింది. సో ఇదంతా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. అయితే నికర మిగులు జలాలు అని చెప్పేసి ఉంటుందండి. నికర జలాలు మిగులు జలాలు కాకుండా మనకు ఉన్నటువంటి మరొకటి వచ్చేసి మిగులు జలాలు. సో నికర మిగులు జలాలు అంటే సో మనకు వరదల ద్వారా అదనంగా ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కర్ణాటక, మహారాష్ట్రతో కంపారిజేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే పరివాహక ప్రాంతం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కింది స్థానంలో ఉండడం వల్ల సో అదనంగా వచ్చేటువంటి నీటిని మనం నికర మిగులు జలాలు అని చెప్పేసి తీసుకుంటాము. ఈ నికర మిగులు జలాల పైన అధికారం మనకు ఆంధ్రప్రదేశ్కే ఉంటుందని చెప్పేసి దాని ట్రిబ్యునల్లో తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నికర మిగులు జలాలు అనేటువంటి మనకు 48 టీఎంసీలు ఉంటాయండి. అదనంగా మనకు 48 టీఎంసీలు. సో ఈ యొక్క పంపకం కాకుండా అదనంగా ఉండేటువంటి నీళ్ళు వచ్చేసి మనకు 48 టీఎంసీలు. దీన్నే నికర మిగులు జలాలు అంటారు. సో దీనిపైన అధికారం ఆంధ్రప్రదేశ్కే ఉంటుందని చెప్పేసి ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ట్రిబ్యునల్ తన యొక్క తీర్పులో కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ యొక్క ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524 టీఎంసీలు సో 524 మీటర్ల ఎత్తు పెంచుకోవడానికి అనుమతి కూడా ఇస్తుంది. సో కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ యొక్క ఎత్తు 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్ల ఎత్తు పెంచుకోవడానికి మనకు ఈ యొక్క ట్రిబ్యునల్ అనుమతిని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో నికర జలాలు, మిగులు జలాలు, అదేవిధంగా నికర మిగులు జలాలు అనేటువంటిది కూడా మనం కాన్సెప్ట్లో భాగంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చిన దాని ప్రకారం ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. రాష్ట్రము కృష్ణానది పరివాహక విస్తీర్ణం అన్నాడు. మహారాష్ట్ర, 2 వచ్చేసి కర్ణాటక, 3 వచ్చేసి ఆంధ్రప్రదేశ్,
4 వచ్చేసి తెలంగాణ ఇచ్చాడు. ఏలో 43.7, బి వచ్చేసి 26.8, సి వచ్చేసి 19.4, డి వచ్చేసి 10.1 అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1B 2A 3C 4D అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మహారాష్ట్రకు సంబంధించినటువంటి కృష్ణానదిలో పరివాహక ప్రాంతం వచ్చేసి మనకు 26.8% ఉందండి. 26.8% పరివాహక ప్రాంతం అనేటువంటి మహారాష్ట్రకు సంబంధించి ఉంది. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 43.7% పరివాహక ప్రాంతం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూసుకున్నట్లయితే 10.1% వచ్చేసి పరివాహక ప్రాంతం ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 19.4% ఉంది. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా చూసుకున్నట్లయితే మనకు 29.5% అనేటువంటిది మనకు పరివాహక ప్రాంతంగా ఉందండి. సో ఇది మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రకి వచ్చేసి 26.8, కర్ణాటక వచ్చేసి 43.7, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకు 10.1, తెలంగాణకు వచ్చేసి 19.4, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే 29.5% అనేది ఉంది. సో దీని ప్రకారం మనకు బి అనేటువంటి 1 అనేది బి అవుతుంది, 2A అవుతుంది, 3D అవుతుంది, 4C అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఆప్షన్ సి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా కృష్ణానది వచ్చేసి మనకు మహారాష్ట్రలో 306 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 306 కిలోమీటర్లు మహారాష్ట్రలో ప్రయాణం చేస్తుంది. అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి 483 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకు 612 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు కృష్ణానదికి సంబంధించి చూసుకున్నట్లయితే కృష్ణానది అనేటువంటిది మనకు మహాబలేశ్వరంలో జన్మించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు హంసల దీవి వద్ద మనకు బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. సో మొత్తం దీనికి సంబంధించి ఉపనదులు చూసుకున్నట్లయితే మొత్తం 29 ఉపనదులు కృష్ణానది కలవు. అతిపెద్ద ఉపనదిగా మనకు పొడవైనటువంటి ఉపనదిగా భీమా అనేటువంటిది ఉంటే దీనికి సంబంధించి అతిపెద్ద ఉపనదిగా మనకు తుంగభద్ర నది అనేటువంటిది దీనికి సంబంధించి ఉపనదిగా ఉంది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. ప్రాంతము కృష్ణానది పరివాహక ప్రాంతం అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి తెలంగాణ, 2 వచ్చేసి కోస్తాంధ్ర, 3 వచ్చేసి రాయలసీమ ఇచ్చాడు. ఏ వచ్చేసి 13.20, బి వచ్చేసి 18.30, సి వచ్చేసి 16.50. ఏలో 1A 2B 3C, బిలో 1C 2B 3A, సిలో 1C 2A 3B, డిలో 1A 2C 3B అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనం ప్రీవియస్ క్వశ్చన్లో రాష్ట్రాల పరంగా చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రాల యొక్క క్రమం ఆధారంగా దాని యొక్క పరివాహక ప్రాంతం చూసాము. అదేవిధంగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 ప్రాంతాలు తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రకు సంబంధించి కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతాన్ని మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ప్రవహించేటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతం వచ్చేసి మనకు 68.50% అనేటువంటిది ఉందండి. సో అంటే తెలంగాణకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ 68.50% ఉంది. అదేవిధంగా కోస్తాంధ్రకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మనకు 13.20% ఉందండి. 13.20% వచ్చేసి మనకు కోస్తాంధ్రకు సంబంధించి ఉంది. రాయలసీమకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 18.30% ఉంది. సో ఓవరాల్గా మనకు 1C అవుతుంది, 2A అవుతుంది, 3B అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ప్రీవియస్ క్వశ్చన్లో మనం రాష్ట్రాలకు సంబంధించి చూసాము. ఇప్పుడు మనం ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉన్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మనకు 29.5% ఉంది కదా. సో ఈ 29.5%ని మనం ఈక్వల్ టు 100% చేసుకున్నట్లయితే సో ఈ 100%ని మనం వివిధ రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు మనకు బైఫర్గేషన్ దానికి సంబంధించి సపరేట్ చేస్తే మనకు తెలంగాణకు సంబంధించి చూస్తే అత్యధికంగా 68.50% పరివాహక ప్రాంతం ఉంది. కోస్తా ఆంధ్రకు సంబంధించి 13.20 ఉంది. రాయలసీమకు సంబంధించి మనకు 18.30% ఉంది. సో తెలంగాణలో ప్రవహించేటువంటి ప్రాంతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ ఈ 2 ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంటే కోస్తా ఆంధ్రకు సంబంధించి మనకు గుంటూరు, కృష్ణాలో ప్రవహించడం జరుగుతుంది. రాయలసీమకు సంబంధించి మనకు కర్నూలు జిల్లాలో మనకు కృష్ణానది ప్రవహించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. 1 వచ్చేసి ప్రాంతము, 2 వచ్చేసి కృష్ణా జలాలలో కేటాయించిన నీళ్లు టీఎంసీలలో ఇచ్చాడు. తెలంగాణ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఇచ్చాడు. ఏ వచ్చేసి 277.86 టీఎంసీలు అని చెప్పేసి ఇచ్చాడు. బి వచ్చేసి 388.44 టీఎంసీస్, సి వచ్చేసి 133.70 టీఎంసీస్. ఏ వచ్చేసి 1A 2B 3C, బి వచ్చేసి 1C 2B 3A, సి వచ్చేసి 1C 2A 3B, డి వచ్చేసి 1A 2C 3B అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే తెలంగాణ ప్రాంతానికి మనకు కేటాయించినటువంటి టీఎంసీలో వచ్చేసి మనకు 277.86 టీఎంసీస్ కేటాయించడం జరిగిందండి. కాకపోతే మనకు చట్టబద్ధంగా మనకు ఉన్నటువంటి పర్సెంటేజ్ ప్రకారం రావాల్సినటువంటి టీఎంసీస్ వచ్చేసి మనకు 548 టీఎంసీలు రావాల్సి ఉంటుంది. సో 548 టీఎంసీలు రావాల్సినటువంటి దానికి తెలంగాణకు 277 టీఎంసీలు మాత్రమే కేటాయించడం జరిగింది. అదేవిధంగా కోస్తా ఆంధ్రకు సంబంధించి చూసుకున్నట్లయితే 388 టీఎంసీలు కేటాయించడం జరిగిందండి. కోస్తా ఆంధ్రకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి టీఎంసీలు వచ్చేసి 105 టీఎంసీలు, కాకపోతే కేటాయించిన టీఎంసీలు మాత్రం 388.44 టీఎంసీలు కేటాయించడం జరిగింది. రాయలసీమకు సంబంధించినటువంటి చూసినట్లయితే 133.
7.0 మాత్రమే కేటాయించడం జరిగింది. దీనికి రావాల్సినటువంటి చట్టబద్ధంగా రావాల్సిన టీఎంసీలు వచ్చేసి 146 టీఎంసీలు రావాల్సి ఉంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే రాయలసీమకు రావాల్సినటువంటి కానీ తెలంగాణకు రావాల్సినటువంటి చట్టబద్ధ దానికన్నా తక్కువగా రావడం జరిగింది. కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించి చూసుకున్నట్లయితే చట్టబద్ధంగా రావడానికన్నా ఎక్కువగా నీటి కేటాయింపులు జరిగిందని చెప్పేసి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఇచ్చిన దాని ప్రకారం 1A, 2B, 3C అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. జతపరచండి ఇచ్చాడు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల కేటాయింపు టీఎంసీలలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అని చెప్పేసి ఇచ్చాడు. మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, 2 వచ్చేసి జూరాల ప్రాజెక్టు, 3 వచ్చేసి రాజోలి బండ, 4 వచ్చేసి మనకి ఇది కోయిన్ సాగర్ అని చెప్పేసి తీసుకోండి. కోయిన్ సాగర్ ఏ వచ్చేసి 3.90, బి వచ్చేసి 15.90, సి వచ్చేసి 17.84, డి వచ్చేసి 106.2 టీఎంసీలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏలో 1A, 2B, 3C, 4D, బి వచ్చేసి 1D, 2C, 3B, 4A, సిలో 1D, 2C, 3B, 4A, డిలో 1D, 2A, 3C, 4B అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి మొత్తం ఓవరాల్గా మనకు 277 టీఎంసీలకు కేటాయించడం జరిగింది కదా. సో ఈ 277.56 సో 277.86 టీఎంసీల వాటర్ని సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటి కూడా దానికి సంబంధించి మనకు కేటాయింపులు చేయడం జరిగింది కదా. ఈ యొక్క కేటాయింపులు అనేటువంటిది ఎలా చేసిందని చూసినట్లయితే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు వచ్చేటువంటి నీటిని 106 టీఎంసీలుగా కేటాయించడం జరిగింది. 106.2 టీఎంసీలుగా కేటాయించడం జరిగింది. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ చేసినటువంటి కేటాయింపులు వచ్చేసి 17.84 టీఎంసీలు కేటాయించడం జరిగింది. రాజోలి బండ ప్రాజెక్టుకు సంబంధించి మనకు 15.90 వాటర్ని మనకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా కోయిన్ సాగర్ అని చెప్పేసి తీసుకోండి. కోయిన్ సాగర్ సంబంధించి మనకు 3.90 వాటర్ని మనకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించడం జరిగింది. సో ప్రాజెక్టుల వారీగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా 277.86 టీఎంసీలలో మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి వెళ్ళి 106 టీఎంసీలు, జూరాల నుంచి 17.84, రాజోలి బండ నుంచి 15.90, కోయిన్ సాగర్ నుంచి 3.90 టీఎంసీ వాటర్ని కేటాయించడం జరిగింది. దీని ప్రకారం 1D, 2C, 3B, 4A అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ సి కూడా సేమ్ ఇచ్చాడు, చూసుకోండి ఒకసారి. సో 1D అవుతుంది, 2C అవుతుంది, 3B అవుతుంది, 4A అవుతుంది. సో దీనికి అదేవిధంగా మనకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మిగతా ప్రాజెక్టులకు సంబంధించి చేసినటువంటి కేటాయింపులు చూసుకున్నట్లయితే మనకు పాకాల ప్రాజెక్టుకు సంబంధించి 2.60 కేటాయించడం జరిగింది. పాకాల ప్రాజెక్టుకు సంబంధించి అదేవిధంగా మనకు వైరా ప్రాజెక్టుకు సంబంధించి కేటాయింపులు వచ్చేసి 3.70 వాటర్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకు పాలేరు ప్రాజెక్టుకు సంబంధించి కేటాయింపులు చూసుకున్నట్లయితే 4 టీఎంసీస్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా డిండి ప్రాజెక్టుకు సంబంధించి మనకు 3.70 కేటాయించడం జరిగింది. అదేవిధంగా మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కేటాయింపులు చూసుకున్నట్లయితే 9.40 టీఎంసీ వాటర్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా లంకాసాగర్కు సంబంధించి మనం 1 టీఎంసీ వాటర్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా కౌటుపల్లి వాగుకు సంబంధించి కేటాయింపులు వచ్చేసి మనకు 2 టీఎంసీస్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా రామన్పాడు ప్రాజెక్టుకి వచ్చేసి మనకు 1.90 టీఎంసీస్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం నీటి ఆవరికి మనకు 11 టీఎంసీలు. అదేవిధంగా చిన్న నీటి పారుదలకు వచ్చేసి మనకు 90 టీఎంసీలు. అదేవిధంగా సిటీకి సంబంధించినటువంటి వాటర్ సప్లై విషయంలో 3.90 సిటీకి సంబంధించి వాటర్ విషయంలో మనకు 3.90 వాటర్ని కేటాయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసినట్లయితే మనకు ఓవరాల్గా 277.86 వాటర్ని తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మరొకసారి ప్రాజెక్టులకు సంబంధించి కేటాయింపులు నేను చెప్తాను చూడండి. పాకాలకు వచ్చేసి 2.60, వైరాకు వచ్చేసి 3.70 ఉంది, పాలేరుకు వచ్చేసి 4 టీఎంసీస్, డిండి వచ్చేసి 3.70, మూసీకి వచ్చేసి 9.40, లంకాసాగర్కి వచ్చేసి 1 టీఎంసీ, కౌటిపల్లి వాగు 2 టీఎంసీ, రామన్పాడు వచ్చేసి 1 టీఎంసీ, శ్రీశైలం నీటి ఆవిరి 11 టీఎంసీస్, చిన్న నీటి పారుదలకు వచ్చేసి 90.82 టీఎంసీస్, సిటీ వాటర్ సప్లైకి వచ్చేసి 3.90 టీఎంసీస్. ఓవరాల్గా మనకు 277.86 టీఎంసీస్ బచావత్ ట్రిబ్యునల్ మనకు వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. మిగులు జలాల పంపిణీలో పులిచింతల ప్రాజెక్టుకు 9 టీఎంసీలు కేటాయించడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మిగులు జలాల పంపిణీలో భీమా ప్రాజెక్టుకు 20 టీఎంసీస్ కేటాయించారని ఇచ్చాడు. మిగులు జలాల పంపిణీ విషయంలో ఎస్ఆర్బీసీ ప్రాజెక్టుకు శ్రీశైలం రైట్ బేస్ కెనాల్ ప్రాజెక్టుకి 19 టీఎంసీల యొక్క వాటర్ని కేటాయించారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మిగులు జలాలకు సంబంధించినటువంటి పంపిణీ 1976లో జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
సో ఓవరాల్గా మనకు ఉన్నటువంటి నికర మిగులు జిల్లాలో వచ్చేసి మనకు 48 టీఎంసీస్ ఉంది. 48 టీఎంసీకి సంబంధించి వీటికి సంబంధించి కూడా మనకు బచావత్ ట్రిబ్యునల్ పంపిణీ చేయడం జరిగింది 3 ప్రాంతాలకు సంబంధించి. ఈ 48 టీఎంసీలకు సంబంధించి 3 ప్రాంతాలకు పంపిణీ వచ్చేసి మనకు పులిచింతల ప్రాజెక్టుకు వచ్చేసి 9 టీఎంసీలు కేటాయించడం జరిగింది. ఇది బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం. సో ఇది మనకు కోస్తా ఆంధ్రకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగులు జిల్లాల్లో మనకు భీమా ప్రాజెక్టుకు సంబంధించి 20 టీఎంసీస్ కేటాయించడం జరిగింది. సో 20 టీఎంసీస్ అనేటువంటిది కూడా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపు జరిగింది కాబట్టి ఇది తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడేటువంటి వాటర్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగులు జిల్లాల్లో మనకు ఎస్ఆర్బీసీ ప్రాజెక్టు రైట్ బేస్ కెనాల్కి సంబంధించి 19 టీఎంసీస్ కేటాయించడం జరిగింది. సో దీని ప్రకారం ఇది రాయలసీమకు ఉపయోగపడేటువంటి నీటిగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి. అదేవిధంగా మనం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 4th స్టేట్మెంట్ దీని యొక్క మిగులు జిల్లాల పంపిణీ అనేటువంటిది 1976లో జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇది మనకి ఎప్పుడు జరిగిందంటే 1980 సంవత్సరంలో ఈ యొక్క మిగులు జిల్లాలపైన ఒప్పందం జరిగింది. సో బచావత్ ట్రిబ్యునల్ యొక్క తుది తీర్పు వచ్చేసి 1976లో వచ్చినప్పటికీ దాని ప్రకారం కేటాయింపులు పూర్తయిన తర్వాత నికర మిగులు జిల్లాలో వచ్చేసి మనకు 48 టీఎంసీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. సో దాని ప్రకారం ట్రిబ్యునల్ని ఆశ్రయించినప్పుడు దానికి సంబంధించి ఈ యొక్క 48 టీఎంసీల వాటర్ని 3 ప్రాజెక్టులకి తెలంగాణలో ఉన్నటువంటి 3 ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా దానికి సంబంధించి పంపిణీ చేయడం జరిగింది. అందులో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి భీమా ప్రాజెక్టు కింద 20 టీఎంసీల యొక్క వాటర్ని కేటాయిస్తే పులిచింతల ప్రాజెక్టుకి 9 టీఎంసీలు, మనకు ఎస్ఆర్బీసీ ప్రాజెక్టుకి వచ్చేసి 19 టీఎంసీలను కేటాయించడం జరిగింది. సో ఓవరాల్గా మనకు 1, 2, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. కృష్ణా జలాల పంపకంపై 2004 ఏప్రిల్ 2న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారని ఇచ్చాడు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా నది పైన 85% డిపెండబిలిటీని పరిగణలోకి తీసుకుందని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు డిసెంబర్ 31, 2010 నాటికి వెలువరిచిందని చెప్పేసి ఇచ్చాడు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు 2014 మే 31 వరకు అమల్లో ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏ వచ్చేసి 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కృష్ణానది జలాల పంపకం పైన 2004 ఏప్రిల్ 2న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి దాంట్లో మనకు బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2004 ఏప్రిల్ 2న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో మన సభ్యులుగా మనకు చైర్మన్ ఒకరు ఉంటారు, 2 సభ్యులుగా ఉండడం జరిగింది. సో 2 సభ్యులు మనం చూసుకున్నట్లయితే జస్టిస్ ఎస్పీ శ్రీవాత్సవ, అదేవిధంగా జస్టిస్ డికే సేత్ అనేటువంటి 2 వ్యక్తులు కూడా దీనిలో సభ్యులుగా ఉండడం జరిగింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా నది పైన 85% డిపెండబిలిటీని పరిగణలోకి తీసుకుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేసి మనకు 65% మాత్రమే పరిగణలోకి తీసుకుంది. సో ఇంతకుముందు బచావత్ ట్రిబ్యునల్ వచ్చేసి మనకు 75% డిపెండబిలిటీని పరిగణలోకి తీసుకుంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేసి 85% డిపెండబిలిటీని పరిగణలోకి తీసుకుంది. అదేవిధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు 2010 డిసెంబర్ 31 వెలువరిచిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ డేట్ కరెక్ట్ అవుతుందండి. సో 2010 డిసెంబర్ 31న బ్రిజేష్ కుమార్ యొక్క తీర్పు వచ్చేసి తుది తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు 2014 మే 31 వరకు అమల్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు 2050 మే 31 వరకు దీనికి సంబంధించి తుది తీర్పు అమల్లో ఉంటుంది. 2050 మే 31 తారీఖు వరకు మనకు దీనికి సంబంధించి తీర్పు అనేటువంటి అమల్లో ఉంటుంది కాబట్టి 4th స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. ఇచ్చినటువంటి దాంట్లో 1, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది మనం కృష్ణా నదికి సంబంధించినటువంటి 2వ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004 ఏప్రిల్ 2న ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా మనకు ఎస్పీ శ్రీవాత్సవ, డికే సేతులు ఉన్నారు. సో 65% డిపెండబిలిటీ అనేటువంటి దీన్ని తీసుకోవడం జరిగింది. తుది తీర్పు వచ్చేసి 2010 డిసెంబర్ 31 ఇస్తే దీని యొక్క తీర్పు అమలు అనేటువంటిది 2050 మే 31 అనగా 40 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పేసి తన యొక్క తుది తీర్పులో పేర్కొనడం జరిగింది. సో దీని ప్రకారం 1, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సిగా తీసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. రాష్ట్రము బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం వాటా అని చెప్పేసి ఇచ్చాడు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఏ వచ్చేసి 666, బి వచ్చేసి మనకు 911 టీఎంసీలుగా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ సి వచ్చేసి మనకు 1001 టీఎంసీలను తీసుకోండి. ఏ వచ్చేసి 1A 2B 3C, బి వచ్చేసి 1C 2B 3A, సి వచ్చేసి 1A 2C 3B, డి వచ్చేసి 1B 2A 3C అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం మనకు రాష్ట్రాలకు సంబంధించి వాటా కేటాయింపు చూసుకున్నట్లయితే మహారాష్ట్రకు సంబంధించి 666 టీఎంసీలను ఇవ్వడం జరిగింది. కర్ణాటక ప్రాంతానికి వచ్చేసి మనకు 911 టీఎంసీలు కేటాయించడం జరిగింది. 911 టీఎంసీలు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకు 1001 టీఎంసీల వాటర్ని కేటాయించడం జరిగింది. ఓవరాల్గా 1A 2B 3C అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మనకు
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం రాష్ట్రాలకు సంబంధించినటువంటి పంపిణీని, అదేవిధంగా మనకు బ్రిజేష్ కుమార్ ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చినటువంటి వాటాలకు సంబంధించినటువంటి పంపిణీని మనం పక్కపక్కన పెట్టి చూసుకోవాల్సి ఉంటుందండి. దాని యొక్క వేరియేషన్ అనేటువంటి మనకు అప్పుడు అర్థమవుతుంది. అదేవిధంగా మనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం నికర జిల్లాలు, సో బ్రిజేష్ కుమార్ ప్రకారం నికర జిల్లాలు ఓవరాల్గా మనకు 2293 టీఎంసీలు తీసుకోవడం జరిగింది. 2293 టీఎంసీల వాటర్ని నికర జిల్లాలుగా తీసుకుంది. మిగులు జిల్లాలుగా వచ్చేసి మనకు 285 టీఎంసీల వాటర్ తీసుకోవడం జరిగింది. మిగులు జిల్లాలుగా 285 టీఎంసీల వాటర్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా మనకు ఉన్నటువంటి టీఎంసీస్ వచ్చేసి 2578 టీఎంసీ వాటర్ని ఈ 3 రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరిగింది. మహారాష్ట్రకు వచ్చేసి 666 టీఎంసీలు, కర్ణాటక వచ్చేసి 911, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకు 1001 టీఎంసీల వాటర్ని కేటాయించడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. గోదావరి జలాల పంపకంపై 1969 ఏప్రిల్ 10న ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారన్నాడు. బచావత్ ట్రిబ్యునల్ గోదావరిపై 75% డిపెండబిలిటీని పరిగణలోకి తీసుకుందని ఇచ్చాడు. బచావత్ ట్రిబ్యునల్ తుది తీర్పు 2001 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో గోదావరి జలాలపైన పంపకం పైన 1969 ఏప్రిల్ 10న మనకు బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారండి. ట్రిబ్యునల్ వచ్చేసి బచావత్, మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు గోదావరి జలాలపైన కావచ్చు, కృష్ణానది పైన ఏర్పాటు చేసినటువంటి ట్రిబ్యునల్ మనకు 1969 ఏప్రిల్ 10న ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దానిలో చైర్మన్ ప్లస్ 3 సభ్యులు సేమ్గా ఉంటారండి. సో అందులో చైర్మన్గా మనకు బచావత్ ట్రిబ్యునల్లో బచావత్ చైర్మన్గా ఉంటారు మనకు శంషేర్ బహదూర్, అదేవిధంగా డిఎం బండారి, డికే సేన్ అనేటువంటి వ్యక్తులు మనకు ఇందులో సభ్యులుగా ఉండడం జరిగింది. సో దీని యొక్క తుది తీర్పు వచ్చేసి మనకు 7 జూలై 1980లో దీని యొక్క తుది తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అనేటువంటిది 75% డిపెండబిలిటీని పరిగణలోకి తీసుకుందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో 75% అనేటువంటిది పరిగణలోకి తీసుకొని గోదావరి జలాలను రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా బచావత్ ట్రిబ్యునల్ తుది తీర్పు 2001 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో దీనిలో బచావత్ ట్రిబ్యునల్ తన యొక్క తీర్పుని ఇచ్చిన తర్వాత కాలపరిమితి అనేటువంటిది ఎలాంటిది కూడా కాలపరిమితి నిర్ణయించబడలేదండి. సో ఓవరాల్గా 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క ట్రిబ్యునల్ తన యొక్క తీర్పులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రకు మధ్య ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా మనకు అనుమతి ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రకి అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా బచావత్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి ప్రస్తుతం గోదావరి నది పరివాహక ప్రాంతం 6 రాష్ట్రాలలో విస్తరించిందన్నాడు. సెకండ్ది వచ్చేసి గోదావరి నదిని 12 ప్రధాన ఉపవిభాగాలుగా బచావత్ ట్రిబ్యునల్ గుర్తించిందని చెప్పేసి ఇచ్చాడు. గోదావరి జలాన్ని 5 రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ పంపిణీ చేసిందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో బచావత్ ట్రిబ్యునల్ మనకు గోదావరికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం 6 రాష్ట్రాల్లో విస్తరించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు గోదావరి నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం అనేటువంటిది మనకు 7 రాష్ట్రాల్లో ఉంది, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉండడం జరిగింది. సో 7 రాష్ట్రాలు ఏందని చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తెలంగాణ, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిశా. సో ఈ 7 రాష్ట్రాలు, అదేవిధంగా మనకు పుదుచ్చేరి అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంకు సంబంధించి కూడా ప్రవహించడం జరుగుతుంది. కాబట్టి 7 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సో గోదావరి నదిని మనకు 12 ప్రధాన ఉపవిభాగాలుగా మనకు బచావత్ ట్రిబ్యునల్ విభజించిందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకు గోదావరి కావచ్చు, అదేవిధంగా కృష్ణానదికి సంబంధించి కావచ్చు, గోదావరికి కావచ్చు, కృష్ణానదికి సంబంధించి మనకు ఓవరాల్గా 12 ప్రధాన భాగాలుగా విభజించడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. గోదావరి జలాన్ని 5 రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ పంపిణీ చేసిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల ప్రకారం పంపిణీ చేయడం జరిగింది. మహారాష్ట్రకు వచ్చేసి మనకు 888 టీఎంసీలు 888 టీఎంసీలు మహారాష్ట్రకి కేటాయించడం జరిగింది. కర్ణాటకకు సంబంధించి 19 టీఎంసీలు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకు 1172 టీఎంసీలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మధ్యప్రదేశ్కి వచ్చేసి మనకు 525 టీఎంసీల వాటర్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకు ఒడిశా రాష్ట్రానికి వచ్చేసి 296 టీఎంసీల వాటర్ని కేటాయించడం జరిగింది. ఓవరాల్గా మొత్తం 3000 టీఎంసీల వాటర్ని గోదావరి నది జలాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ 5 రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరిగింది. సో అక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది. మధ్యప్రదేశ్ నుంచి కూడా మనకు ఛత్తీస్గఢ్ ఏర్పడకుండా ఉమ్మడి మధ్యప్రదేశ్గా ఉండడం జరిగింది. సో ఈ 2 రాష్ట్రాలను మనకు అప్పుడు బైఫర్గేషన్ కాలేదు కాబట్టి ఉన్నటువంటి 5 రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరిగింది. ఓవరాల్గా 3000 టీఎంసీల వాటర్ని పంపిణీ చేయడం జరిగింది. సో దీని ప్రకారం మనకి ఇచ్చినటువంటి 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి 2, 3 మాత్రమే సరైనదండి. దీనికి సంబంధించి 2, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
జతపరచండి అంటున్నాడు. రాష్ట్రము పరివాహక ప్రాంతం ఇది గోదావరికి సంబంధించి తీసుకోండి. 1 వచ్చేసి మహారాష్ట్ర, 2 వచ్చేసి తెలంగాణ, 3 వచ్చేసి ఛత్తీస్గఢ్, 4 వచ్చేసి ఒడిశా, 5 వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 48.60%, బి వచ్చేసి 18.80, సి వచ్చేసి 10.90, డి వచ్చేసి 15.90, ఈ వచ్చేసి 4.50 ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D 5E, బిలో 1A 2E 3B 4C 5B, సిలో 1A 2C 3B 4E 5D ఇచ్చాడు. డిలో మనకు 1E 2D 3C 4B 5A అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది మనకు గోదావరి నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంగా చూసుకోవాల్సి ఉంటుందండి. గోదావరి పరివాహక ప్రాంతం వచ్చేసి మనకు మహారాష్ట్రలో 48.60% ఉందండి. గోదావరికి సంబంధించి 48.60% ఉంది. తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 18.80% ఉంది. ఛత్తీస్గఢ్కి వచ్చేసి పరివాహక ప్రాంతం మనకు గోదావరి నదిలో 10.90 ఉంది. ఒడిశా రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 5.90% ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకు 4.50% ఉంది. సో అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్కు సంబంధించి 10.10% ఉందండి. మధ్యప్రదేశ్కి వచ్చేసి 10.17% ఉంది. అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 1.10% ఉంది. 1.41%గా ఉంది. పుదుచ్చేరికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 0.001% మాత్రమే ఉంది. సో మనకు ఓవరాల్గా 7 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవహిస్తుంది కాబట్టి ఆ రాష్ట్రాలలో పరివాహక ప్రాంతంలో అత్యధికంగా నుంచి అత్యల్పంగా అమర్చమన్నప్పుడు ఈ యొక్క డాటా అనేటువంటి ఉపయోగపడుతుందండి. మనకు మహారాష్ట్ర నుంచి 48.60, తెలంగాణ నుంచి 18.90, ఛత్తీస్గఢ్ నుంచి 10.90, ఒడిశా నుంచి 5.90, ఆంధ్రప్రదేశ్ నుంచి 4.50, ఛత్తీస్గఢ్ నుంచి 10.69, మధ్యప్రదేశ్కి వచ్చేసి మనకు 10.17%, కర్ణాటక వచ్చేసి 1.41, అదేవిధంగా పుదుచ్చేరికి వచ్చేసి 0.001. సో ఓవరాల్గా మనకు 1A 2B 3C 4D 5E అవుట్ కాబట్టి దీనికి సంబంధించి ఆప్షన్ ఏ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. బేసిన్ అనగా నదిలోకి వచ్చేటువంటి నీటి ప్రాంతం అంతా దీని యొక్క పరివాహక ప్రాంతం అంటారని చెప్పేసి ఇచ్చాడు. 2 వచ్చేసి నికర జలాలు అనగా ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం అనుమతించినటువంటి నీరు అని అర్థం వస్తుందని చెప్పేసి ఇచ్చాడు. 3 వచ్చేసి మిగులు జలాలు అనగా ట్రిబ్యునల్ అంచనా వేసిన నీరు కాక అదనంగా వచ్చేటువంటి నీరు అని అర్థం అని ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనం నీటి పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ కూడా మనం వాటి యొక్క డెఫినేషన్స్ చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు బేసిన్ అంటే ఏంటంటే నదిలోనికి వచ్చేటువంటి మొత్తం నీరు, సో నీరు అంతా అనేటువంటి అర్థం వస్తుంది, లేదా దీన్నే పరివాహక ప్రాంతం అని చెప్పేసి అంటారు. బేసిన్ అనేటువంటి అర్థం ఏంటంటే నదిలోకి వచ్చేటువంటి మొత్తం నీరు లేదా పరివాహక ప్రాంతం అంటారు. మనకు స్టేట్మెంట్ 1 కరెక్ట్ అవుతుంది. సో నికర జలాలు అంటే ఏంటంటే మనకు ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం అనుమతించినటువంటి నీరు. సో ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం అనుమతించినటువంటి నీరునే మనం నికర జలాలు అంటారు కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మిగులు జలాలు అంటే ట్రిబ్యునల్ అంచనా వేసిన దానికి కాకుండా అదనంగా వచ్చేటువంటి నీరుని మనం ఏమంటారంటే మిగులు జలాలు అని చెప్పేసి అంటారు కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మనకు టీఎంసీ అనేటువంటి పదం కూడా వింటాం కాబట్టి టీఎంసీ అంటే ఏంటంటే 1000 మిలియన్ క్యూబిక్ అనేటువంటి అర్థం వస్తుందండి. 1000 మిలియన్ క్యూబిక్ అంటారు. దీనికి ఏంటంటే నిల్వగా ఉన్నటువంటి నీటిని కొలిచేయడానికి ఉపయోగించే ప్రమాణం, నిల్వలో ఉన్నటువంటి నీటిని కొలిచేయడానికి ఉపయోగించే ప్రమాణమే టీఎంసీస్. అదేవిధంగా మనం క్యూసెక్ అనేటువంటి ప్రధానం కూడా చూస్తాం. క్యూసెక్ అంటే ఏంటంటే ప్రవహించేటువంటి నీటిని కొలిచేటువంటి ప్రమాణమే క్యూసెక్లలో కొలుస్తారు. నిల్వ ఉన్నటువంటి నీటిని మనం టీఎంసీలో కొలవడం జరుగుతుంది. సో దీని ప్రకారం ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కాబట్టి మనకు ఆప్షన్ డి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి నీటి నియామకంలో జరిగినటువంటి అన్యాయం అనేటువంటి టాపిక్ సంబంధించి అనాలిసిస్ చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.